కరీంనగర్లోని సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విజయ దుందుబి మోగించారు. కరీంనగర్లోని సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో విజయ దుందుబి మ్రోగించారు. మొత్తం 452 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాక 100% ఉత్తీర్ణత సాధించిన విశేష ప్రతిభ కనపర్చారు. వీరిలో 592 మార్కులతో కె విశ్వక్సేన్ జిల్లా టాపర్ గా నిలిచి ప్రపంచం సృష్టించారు. అలాగే 570 మార్కులకు పైగా 31 మంది విద్యార్థులు, 560 మార్కులకు పైగా 74 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 122 మంది విద్యార్థులు మార్కులు సాధించి సిద్ధార్థ విద్యా సంస్థల కీర్తి పతాకాన్ని మరోసారి ఎగరవేశారు. సిద్ధార్థ విద్యా సంస్థలు 30 సంవత్సరాల విద్యా ప్రస్థానంలో ప్రతి 4 విద్యార్థుల్లో ఒక విద్యార్థి 550కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలలో కూడా సిద్ధార్థ విద్యార్థులు ముందంజలో ఉండడం విశేషమన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, పాఠశాలలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. I would like to conclude by saying that always give this wonderful opportunity to your parents and your beloved teachers. And I would like to say that please study for your parents and for your success, not for your somebody else. And my parents and my teachers are the backbone of my journey until this wonderful moment. Thank you. Dedicated staff members. So actually, before came to these institutions, my son is used to get education in the one school in Karimnagar. It is in the bank colony, Vidyadhar High School. So he used to get education up to 2nd class level. So I know about these institutions because a flexible timetable is there, perfect implementation is there, and perfect supervision is there, and perfect guidance is there by the management. So based on these qualities, so I took my son into this institution and I trained my son in this government campus. So from beginning, he used to show good result in the education in all exams also, competitive examination, academic purpose, whatever may be. And the management of this institution, Sripal Reddy Sir Garu, and all staff members and all teachers and non-teaching, each and everybody encouraging my son in all aspects. So which resulted to achieve good result in the 10th class examinations. And by supporting from the management, he got seat in the corporate college in Hyderabad also. I hope that he will get good result also. So anyway, students, all the students of the Siddharth High School got good result. So subject is important. That is available from the NEET and IIT Foundation. Here, all systems are implemented by excellent from the management, and all teachers are giving excellent supporting. And already we know very well the name of the Siddharth High School spreading all direction in the Karimnagar and Karimnagar district also. I hope that coming days it will go top level in the Karimnagar. Thank you, sir, giving the opportunity. Thank you, each and everyone. Ready, please be ready. Magidari, with your parents. Thank you. 500 అబోవ్ వచ్చినాయి అనేది మీరు కనుక చూసినట్టయితే ఎప్పుడు సిద్ధార్థ విద్యా సంస్థలు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 452 మంది రాశారు. 122 మంది పిల్లలు 550 పైన మార్కులు సాధించారు. అంటే 27%. ప్రతి 4 విద్యార్థుల్లో ఒక విద్యార్థికి 550 మార్క్స్ వచ్చాయి. అంటే ఎందుకు ఈ పాయింట్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే వచ్చింది అన్నదానికంటే కూడా ఎంతమందికి 5 పిల్లలు రాస్తే అన్ని చోట్లలో 100% రిజల్ట్, ఎక్కడ ఒక్క పిల్లవాడు ఫెయిల్ అవ్వలేదు. అది 592 కంటే కూడా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం. ఎందుకంటే ప్రతి పేరెంట్కి పిల్లల పైన ఒక డ్రీమ్ ఉంటుంది, ప్రతి పిల్లవాడు బాగా చేయాలని పేరెంట్స్కి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా మా ఏంటంటే ప్రతి పిల్లవాడు
ప్రతి పేరెంట్ సంతోషంగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత గేట్ బయటకు వెళ్ళాలనేటువంటి మా ఎయిమ్. అది నిజంగా ఫుల్ఫిల్ అయినందుకు టీచర్స్ని పిల్లలందరినీ అభినందిస్తూ, అట్లాగే హైయెస్ట్ మార్క్స్ 570 పైన కూడా 31 మెంబర్స్ ఉన్నారు. 580 పైన 7 మెంబర్స్, 570 31, 560 64, 550 122. ఇంకా కొంచెం డీపర్గా వెళ్ళినప్పుడు 4 బ్రాంచ్లు ఉన్నాయి. భగత్ నగర్ నుండి 142 మెంబర్స్ అపియర్ అవుతే భగత్ నగర్ క్యాంపస్ నుండి హైయెస్ట్ మార్క్స్ 592 ఈ బ్రాంచ్ వచ్చింది. మంగమ్మతోట నుండి 180, అక్కడి నుండి 586, చొప్పదండి నుండి 37 మంది పిల్లలు అపియర్ అయ్యారు, అందరూ పాస్ అయ్యారు. 573 అక్కడి నుండి హైయెస్ట్ వచ్చింది. అట్లాగే మంగమ్మతోటలోనే హాస్టల్లో ఉండే పిల్లలు 91 మంది, ఇందులో అందరూ పాస్ అవ్వడం, 572 హైయెస్ట్ రావడం. అండ్ ఈ సందర్భంగా ఒక విషయం, నేను ఈ అబ్బాయిని చాలా అభినందించాలి. ఎగ్జామ్ జరుగుతున్నట్టు అబ్బాయి ఫాదర్ చనిపోయారు 2 ఎగ్జామ్స్ తర్వాత, అయినా ధైర్యాన్ని వదలకుండా అంత గ్రేట్ లాస్ ఇన్ హిస్ లైఫ్ అయినా కూడా పిల్లవాడు ఎక్కడ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఎగ్జామ్ రాసి 560 మార్క్స్ తీసుకొచ్చినటువంటి కౌన్సిల్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందు కూడా ఇదే ధైర్యం, ఇదే కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి. మరొకసారి అంటే ఇక్కడ నుండి వెళ్ళినటువంటి పిల్లలు 10th క్లాస్లో మంచి మార్క్స్ రావడమే కాదు, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతున్నది అనేది కూడా ఒక చిన్నగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 2024-25 ఐఐటి నీట్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా అందులో మా సిద్ధార్థ నుండి ఎవరైతే 10th క్లాస్ ఇక్కడ చదివి వాళ్ళందరూ ఇక్కడ ఐఐటి కోచింగ్ తీసుకున్నారు. 7 మంది పిల్లలకి ఎన్ఈటి అంటే డాక్టర్స్ నీట్ వచ్చింది. 3 పిల్లలు ప్రెస్టీజియస్ ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో కూడా వీళ్ళు సీట్స్ తెచ్చుకోవడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫౌండేషన్ అనేది స్కూల్లో ఇచ్చిన ఫౌండేషన్ తప్పకుండా బయటకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దాని పిల్లలు ఇక్కడ నేర్చుకున్నట్టు ఫౌండేషన్ బాగా వస్తుందని. సో మరొకసారి ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి, పిల్లలకి, అట్లా ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి మరొకసారి మనస్ఫూర్తిగా సిద్ధార్థం చేసుకుంటూ ముందు కూడా మీ సహాయ సహకారాలు కావాలి. మీ పిల్లలు ఇంకా ఇంటర్మీడియట్ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 582 ఎస్ఎస్సి ఫలితాలు వెలువడిన సందర్భంగా పట్టణంలో అద్భుతమైన మార్కులు సాధించినటువంటి ప్రతి విద్యార్థిని అభినందిస్తూ ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా సిద్ధార్థ విద్యా సంస్థల నుండి దాదాపు 452 మంది పిల్లలు 4 బ్రాంచ్ల నుండి అపియర్ అయ్యారు. ఇందులో జిల్లా స్థాయిలో ప్రథమంగా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి 592 మార్క్స్ సాధించినటువంటి విశ్వక్సేన్, అట్లాగే 580 మార్కులు పైన సాధించినటువంటి 7 పిల్లలు, 550 పైన 122 మంది, అంటే దాదాపు 27% మంది పిల్లలు సిద్ధార్థ విద్యా సంస్థల నుండి 550 మార్కులు సాధించారు. అంటే ప్రతి నలుగురిలో ఒక పిల్లవానికి 550 పైన మార్కులు రావడం అనేది చాలా గర్వంగా భావిస్తూ, అట్లాగే ఎక్కడ కూడా 452 మంది అపీర్ అవుతే ప్రతి విద్యార్థి పాస్ అవ్వడం అనేది అత్యంత ఆనందకరము మరియు అభినందనీయంగా భావిస్తూ ఇందుకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, పిల్లలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, అంటే మీరు రిజల్ట్ 592 రావడం అనేది ఎంత ఇంపార్టెంటో, జిల్లా స్థాయిలో ర్యాంక్ రావడం ఎంత ఇంపార్టెంటో, దానికంటే కూడా ప్రతి పిల్లవాడు ఎక్సెల్ అవ్వాలి, ప్రతి పిల్లవాడు కూడా మంచి మార్కులు రావాలనేటువంటి లక్ష్యం, అదే మా ఎయిమ్గా పనిచేస్తాము. దానికి నిదర్శనం మా రిజల్ట్స్. ఈరోజు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు గమనించినట్టయితే మంచి ఫౌండేషన్ ఉంది. సిద్ధార్థ విద్యా సంస్థల నుండి వెళ్ళిన పిల్లలకి ఫౌండేషన్ బాగుంటుందని చెప్పడానికి వాళ్ళు సాధిస్తున్నటువంటి ఇంటర్మీడియట్లో సాధిస్తున్నటువంటి నీట్ ఫలితాలు కానివ్వండి, ఐఐటి ఫలితాలు కానివ్వండి, మొన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానివ్వండి, ఎక్కడైనా కూడా సిద్ధార్థ పిల్లలు అగ్రగామిగా ఉంటూ చాలా డిసిప్లైన్డ్గా, చాలా ఫోకస్గా ఉంటున్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి నీట్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ కానివ్వండి, దాదాపు 8 మంది పిల్లలకి నీట్ రావడం, 4 పిల్లలకి ఐఐటి రావడం, అట్లాగే ఇంటర్మీడియట్లో 990 మార్క్స్ వచ్చిన విద్యార్థి కూడా సిద్ధార్థ నుండి ఉండడం, ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే గత 30 సంవత్సరాల నుండి మేము పిల్లలతో పనిచేస్తున్నాము. ఎప్పుడు కూడా ఒకటే లక్ష్యం, ప్రతి పిల్లవాడు ఈ స్పెషల్, ప్రతి పిల్లవాళ్ళు ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, గుర్తించాలి, వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగా. తప్పకుండా వీళ్ళందరూ ఇలా సక్సెస్ అయ్యారంటే
ఇద్దరి పాత్ర, ఒకటి తల్లిదండ్రులు, 2 టీచర్లను, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందు కూడా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరొకసారి పిల్లలందరూ కూడా అత్యంత అద్భుతమైన రిజల్ట్ సాధించిన పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. Good evening everyone. My name is K.V. Saxena. I'm studying in this school. Actually I feel proud and very elated to see that myself being in the first rank, and I want to dedicate this moment not only to myself but to my parents also, because they are the backbone of this journey. And I would also like to thank my teachers and my dear management, and especially Sripal sir, who backed me through my hardest times. Thank you. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.